77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కళింగ భవనంలో చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా గౌరవ డాక్టరేట్స్ మరియు అవార్డ్స్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. జెండా ఆవిష్కరణ మరియు జాతీయ గీతాల ఆలపనతో ప్రారంభమైన ఈ వేడుకలో పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. కరోనా కష్టకాలంలో మారుమూల ప్రాంతాల్లో ఉండి నిస్వార్థంగా సేవ చేసిన వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. చేయూత సంస్థ డైరెక్టర్ వైఎస్ చిన్నారావు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా సమాజం గుర్తించని సేవకులను వెలికితీసి గౌరవించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. డే స్ప్రింగ్ యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ ఆమోస్ జేమ్స్ మాట్లాడుతూ 40 మంది దరఖాస్తు చేసుకోగా అత్యంత ప్రతిభ కనబర్చిన 11 మందికి గౌరవ డాక్టరేట్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దామోదరరావు, అడ్వకేట్ లక్ష్మణరావు, సీనియర్ జర్నలిస్ట్ సూర్యారావు తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అది బాగుందమ్మా. ఓన్లీ డ్రెస్ కోడ్ ఉన్న ఫ్రంట్ లైన్ లో కూర్చోండి, ఫ్రంట్ లైన్ లో కూర్చోండి. అమ్మా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళందరూ ఫ్రంట్ కూర్చోండి, మిగతా వాళ్ళు బ్యాక్ వెళ్ళండి. ఇంకా కూర్చోండి మేడం గారు. ఇంతవరకు కార్యక్రమాన్ని చాలా చక్కగా శ్రోతలు విన్నారు. మరొక సుమారు 1 గంటన్నర ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం మన అందరిది. తదుపరి కార్యక్రమం పవన్ గారు మాట్లాడతారు. దుబాయ్ పవన్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నా గురించి ముందు రామ్మోహన్ రావు గారు చాలా చెప్పారు. సో ముందుగా ఇక్కడ అంటే చాలామందికి తెలియదు ఏంటంటే శ్రీకాకుళంలో ఒక థెరపీ సెంటర్ ఉంది. అది కూడా ఆటిజం పిల్లలకి, ADHD పిల్లలకి, స్పీచ్ రాని పిల్లలకి ఒక సెంటర్ ఉందని చాలామందికి తెలియదు. రీజన్ ఏంటంటే నేను అడ్వర్టైజ్ చేసుకోను. మాకు వచ్చిన పేరెంట్స్ అందరూ, పిల్లలందరూ కూడా మ్యాక్సిమం రెఫరెన్స్ ద్వారా వస్తారంటే ఇక్కడ బాగుంది, ఈ సెంటర్ బాగుంది, ఇక్కడ పిల్లలు మాటలు వస్తున్నాయి, లేకపోతే పిల్లలు బాగుపడుతుందని వస్తారు. సో ఇది ఏ కిడ్స్ కేర్ అనేది యాక్చువల్గా ఒక సంస్థ కాదు, ఒక మనోధైర్యాన్ని ఇచ్చే అంటే చాలామంది తల్లిదండ్రులు అందరూ నిస్పృహతో ఉంటారు. యాక్చువల్గా ఏంటి అంటే మా పిల్లలు ఇంకా ఇలాగే ఉంటారేమో. ఆటిజం అంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు, తెలియకుండా ఉండొచ్చు. ఇది ఇక్కడ చాలా ఏరియాల్లో మీరు చూస్తుంటారు బుద్ధిమాంద్యం అంటారు. యాక్చువల్గా బుద్ధిమాంద్యం అంటే కొంచెం బ్రెయిన్ నార్మల్గానే ఉంటారు పిల్లలు, బట్ ఏంటంటే ఈ లోకంలో ఉంటారు వాళ్ళు. అలాని కొంచెం ఎంఆర్ టైప్ ఆ టైప్ కాదు. అంటే వాళ్ళు ఉండాల్సిన ఏజ్లో చేయాల్సిన పనులు చేయరు. సో ఇలాంటివి ఆటిజం అంటాం. అది ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది. రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే మీరు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం, లేకపోతే టీవీ ఎక్కువసేపు చూపించడం, వాళ్ళు భోజనం చేయట్లేదని చెప్పి వాళ్ళు టీవీ చూపిస్తేనే భోజనం పెట్టడం, మొబైల్ చూపిస్తేనే భోజనం పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దానివల్ల వచ్చిన స్పీచ్ కూడా చాలా వరకు మర్చిపోతున్నారు పిల్లలు. దానివల్ల మాలాంటి అంటే ఇలాంటి థెరపీ సెంటర్ చాలా పుట్టగోడుగా చాలా వస్తూ ఉన్నాయి. కాకపోతే మేము చేసే సేవ ఏంటంటే ఇది ఇప్పుడు నేను ఇది పెట్టినా కూడా రీజన్ ఏంటంటే మా అమ్మాయి కూడా అదే సిచ్యువేషన్ ఉండేది. చిన్న కరెక్షన్ నాకు రామ్మోహన్ రావు గారు చెప్పారు పిల్లలు డెవలప్ అవ్వాలని. మా అమ్మాయి చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు 6వ తరగతి చదువుతుంది, మంచి మార్క్స్ వస్తూ ఉన్నాయి. సో ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత అంటే ఈ పిల్లలు ఇంకా దేనికి పనికిరారు అని తల్లిదండ్రులు చాలా నిస్పృహలో ఉంటారు.